హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద కంబ్యాక్ ఇవ్వాలనేసి డిసైడ్ అయిన తర్వాత మొదలుపెట్టిన మొదటి సినిమా వకీల్ సాబ్. ఇక ఈ చిత్రం భారీ అంచనాలను మోస్తూ గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న కరోనా వలన కుదరలేదు. ఇక సంక్రాంతికి వస్తుందనుకున్న మిస్ అయి ఇప్పుడు ఈ సినిమా సమ్మర్ రేస్ లో నిలవగా, ఇక ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ ను సంక్రాంతి కానుకగా చిత్ర బృందం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇక అలా రిలీజ్ చేసిన కేవలం 10 నిమిషాలలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఓ రేంజ్ లో దుమ్ము లేపుతుంది అనేసి చెప్పవచ్చు. ఇక ఈ టీజర్ ను రిలీజ్ చేసిన కేవలం 15 నిమిషాల్లోనే 5 లక్షలకు పైగా వ్యూస్ ని, 2 లక్షలకు పైగా లైక్స్ ని సొంతం చేసుకొని యూట్యూబ్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది. చూస్తూ ఉంటే వకీల్ సాబ్ టీజర్ గంటకి యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టించనుంది అన్న విషయం తెలుస్తుంది. ఇక వకీల్ సాబ్ టీజర్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఇక ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతుంది అనేసి చెప్పవచ్చు. మొత్తానికి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ఈ వకీల్ సాబ్ టీజర్ ఉంది అనేసి చెప్పాలి. ఇక పింక్ సినిమాకి రీమేక్ అయినా కానీ తెలుగుకి వచ్చేసరికి కంప్లీట్ కాన్సెప్ట్ నే మార్చేశారనిపిస్తుంది. ఆ మాస్ ఎలివేషన్స్, పవర్ స్టార్ లుక్స్, యాక్షన్ సన్నివేశాలు, టీజర్ మొత్తం ఒక కమర్షియల్ మూవీనా అనిపించే రేంజ్ లో ఉంది అనేసి చెప్పవచ్చు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన పంచ్ డైలాగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంది. ఇక ఈ టీజర్ లో మెట్రో రైల్లో జరిగే ఫైట్ సీన్ అదిరిపోయే రేంజ్ లో ఉండగా, ఇక డైలాగ్ కూడా అదిరిపోయింది. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు విప్పి కొట్టడము తెలుసు అన్న డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ టీజర్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కోర్టు సన్నివేశాలు కూడా అభిమానులను ఓ రేంజ్ లో అలరించనున్నాయి అనేసి ఈ టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక మొత్తం మీద వకీల్ సాబ్ టీజర్ ఈ సినిమా పైన ఉన్న అంచనాలను అమాంతంగా పెంచే రేంజ్ లో ఉంది అనేసి చెప్పాలి. ఇక టీజర్ లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ తో తొలిసారి వర్క్ చేస్తున్న తమన్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఫుల్ మార్కులను సొంతం చేసుకున్నారు అనేసి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కథ పాయింట్ ఏమిటి అనేది అందరికీ తెలిసిందే, కానీ తెలుగుకు వచ్చేసరికి కంప్లీట్ కమర్షియల్ మూవీగా మారిపోయింది వకీల్ సాబ్. ఇక వేణు శ్రీరామ్ మళ్ళీ వింటేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఏమైతే కోరుకుంటున్నారో ఆ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద వకీల్ సాబ్ టీజర్ అంచనాలను అందుకోవడమే కాదు, ఆ అంచనాలకు మించిపోయే రేంజ్ లో మెప్పించింది అనేసి చెప్పవచ్చు. ఇక యూట్యూబ్ లో 24 గంటల్లో మెంటల్ అనిపించే రికార్డులను వకీల్ సాబ్ టీజర్ నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక టీజర్ మటుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ విత్ ద బ్యాంగ్ అనిపించే రేంజ్ లో ఉంది. వకీల్ సాబ్ టీజర్ ఎలా ఉంది అనేసి మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.